చరిత్ర మరియు భూగోళ శాస్త్రం కోసం మీ గమ్యస్థానం కేఎస్ఎన్ నాలెడ్జ్ హబ్ కు స్వాగతం. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ప్రపంచంలో ఎన్నో పురాతనమైన చాలా లోతైన తత్వాలున్నాయి కదా. వాటిలో ఒకటి జైనమతం. అసలు ఈ జైనమతం మూలాలు ఎక్కడున్నాయి, దాని వెనుకున్న ఆ ఇంట్రెస్టింగ్ కథేంటో మనమీరోజు తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక రాకుమారుడు అంటే ఊహకందని లగ్జరీ, సుఖాలు అన్నీ తన కాళ్ల దగ్గరుంటాయి. అలాంటి వ్యక్తి ఉన్నట్టుండి వీటన్నిటినీ వదిలేయాలని ఎందుకనుకుంటాడు? అసలు ఏమై ఉంటుంది? ఈ ప్రశ్న నుంచే మన అసలు కథ మొదలవుతుంది. మనం మాట్లాడుకుంటున్న ఆ రాకుమారుడే వర్ధమానుడు. ఆయనే తరువాత కాలంలో ప్రపంచం మొత్తం మహావీరుడు అని పిలుచుకున్నది. మరి ఆయన జీవితంలో అంత పెద్ద మార్పు ఎలా వచ్చింది? ఆ ప్రయాణమేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఈ టైంలైన్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. చూడండి, క్రీస్తుపూర్వం 599లో ఒక రాకుమారుడిగా పుట్టారు. కాని సరిగ్గా 30 ఏళ్ల వయసులో అన్ని రాజభోగాల్ని వదిలేసి సత్యాన్వేషణ కోసం బయల్దేరారు. అక్కడ నుండి మొదలైంది అసలు ప్రయాణం. ఆ తర్వాత ఏం జరిగిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. అయితే మహావీరుడెంచుకున్న దారి అంత సులభమైనదేం కాదు. అస్సలు కాదు. అదొక కఠినమైన మార్గం, ఎన్నో సవాళ్లు. అంతిమ సత్యాన్ని కనుక్కోవాలనే ఒకే ఒక్క లక్ష్యంతో సాగిన తీవ్రమైన అన్వేషణ అది. 1 కాదు, 2 కాదు, ఏకంగా 12.5 సంవత్సరాలు. ఆ కాలమంతా ఆయన తీవ్రమైన తపస్సు చేశారు, లోతైన ధ్యానంలో మునిగిపోయారు. ఎందుకంటే ఈ ప్రపంచంతో ఉన్న బంధాలన్నిటినీ తెంచుకొని ఆత్మను శుద్ధి చేసుకోవాలి. అందుకే ఆయన ఈ కఠినమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఫైనల్లీ ఆయన అన్వేషణ ఫలించింది. ఆయనకి కేవల జ్ఞానం సిద్ధించింది. ఏంటి కేవల జ్ఞానమంటే? సింపుల్గా చెప్పాలంటే ఈ విశ్వం గురించిన పూర్తి అవగాహన రావడం, ఇక జననం మరణ చక్రం నుంచి పూర్తిగా విముక్తి పొందడమన్నమాట. అదే అత్యున్నతమైన స్థితి. సరే, జ్ఞానోదయం కలిగింది. ఆ తర్వాత మహావీరుడు ఆ జ్ఞానాన్ని తనతోనే ఉంచుకోలేదు. ఆయనకి ఒక కొత్త లక్ష్యమేర్పడింది. అదేంటంటే తను తెలుసుకున్న ఈ విముక్తి మార్గాన్ని ప్రపంచానికి కూడా చూపించడం. అందుకోసం ఆయన త్రిరత్నాలు అనే 3 అద్భుతమైన సూత్రాలను మనకి అందించారు. పేరుకు తగ్గట్టే ఇవి విముక్తి మార్గంలో మనకు దొరికే 3 అమూల్యమైన రత్నాలు లాంటివి. ఈ మూడింటిలో మొదటిది, ఇంకా చెప్పాలంటే అన్నింటికన్నా ముఖ్యమైనది, అహింస. అంటే ఏంటి? ఏ జీవికి హాని చేయకూడదు. ఒక చిన్న పురుగు నుంచి మనిషి వరకు దేనికి మన వల్ల హాని కలగకూడదనే ఒక గట్టి సంకల్పమనమాట. ఇక రెండో రత్నమేంటంటే సత్యం. అంటే మన ఆలోచనల్లో, మనం మాట్లాడే మాటల్లో, మనం చేసే పనుల్లో అన్నింట్లోనూ నిజాయితీగా ఉండటం, ఎప్పుడూ సత్యాన్నే పలకటం. చివరిగా మూడోది అపరిగ్రహం. దీని అర్థమేంటంటే ఏ వస్తువుల మీద, బంధాల మీద కూడా అతిగా వ్యామోహం పెంచుకోకూడదు. అలా చేసినప్పుడే మనం స్వేచ్ఛగా, తేలికగా ఉండగలుగుతాం. సరే, ఈ సూత్రాలు వినడానికి బాగానే ఉన్నాయి. కానీ జైనులు వీటిని ఎంత సీరియస్గా పాటిస్తారో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఇప్పుడు చూద్దాం పదండి. ముఖ్యంగా అహింస విషయంలో వాళ్ళ నిబద్ధత మామూలుగా ఉండదు. మనం ఊహించుకోలేని స్థాయిలో ఉంటుంది. వాళ్ళ చేసే ప్రతి పనిలో, ప్రతి చర్యలోనూ ఆ అహింస మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు, గాలిలో కంటికి కనిపించని చిన్న చిన్న జీవులుంటాయి కదా, వాటిని పొరపాటున కూడా పీల్చకూడదని ముఖానికి ముసుగులు ధరిస్తారు. నడిచే దారిలో చీమలు లాంటివి నలిగిపోకూడదనే ముందు దారిని శుభ్రం చేసుకుంటూ వెళ్తారు. ఇవన్నీ వాళ్ళ అహింసా వ్రతానికి కొన్ని ఉదాహరణలు మాత్రమే. అయితే ఒక సింహాసనాన్ని కాదనుకుని తపస్సు మార్గాన్ని ఎంచుకున్న ఆ రాజకుమారుడు ఈ ప్రపంచంపై ఎలాంటి ముద్ర వేశాడు? ఆయన వారసత్వమేంటి? జీవించు, జీవించనివ్వు, ఆత్మల పని ఒకరికొకరు సహాయం చేసుకోవడమే. ఈ ఒక్క వాక్యం చాలు. మొత్తం జైన తత్వశాస్త్రం యొక్క సారాంశం దీంట్లోనే ఉంది. విశ్వప్రేమ, ఒకరికొకరు సహాయం చేసుకోవడం, ఇదే అసలైన విషయం. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఏంటంటే, వస్తువుల వెంట, డబ్బు వెంట నిరంతరం పరిగెడుతున్న ఈ ఆధునిక ప్రపంచంలో అపరిగ్రహం అంటే ఏమీ ఆశించకుండా ఉండడమనే మార్గం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? మహావీరుడి బోధనలు వేల సంవత్సరాల క్రితం నాటివే అయినా బహుశా ఇప్పటి మన జీవితాలకి అవి ఇంకా ఎక్కువ అవసరమేమో. ఆలోచించండి. చరిత్రలో కొందరిని ఆపడం అసాధ్యమనిపిస్తుంది.
వాళ్లను ఎదురించడం దాదాపు జరగని పని. మరి అలాంటి ఒక అజేయమైన శక్తి కనీవిని ఎరుగని మరో మహాశక్తిని ఎదుర్కొంటే ఏం జరుగుతుంది? ఇది ప్రపంచ విజేత అలెగ్జాండర్ విజయయాత్రను అడ్డుకున్న ఆ అద్భుత సామ్రాజ్యం కథ. ఇది కేవలం రెండు సైన్యాల మధ్య జరిగిన ఫైట్ కాదనమాట. ఇది రెండు వేర్వేరు ప్రపంచాల మధ్య జరిగిన ఒక మహాఘర్షణ. ఒకవైపు అప్పటికీ తెలిసిన ప్రపంచాన్నంతా గెలిచిన విజేత, మరోవైపు బయటి ప్రపంచానికి దాదాపుగా తెలియని ఒక రహస్యమైన, అపారమైన శక్తి. అసలు ప్రశ్న ఇదే కదా. పర్షియన్ సామ్రాజ్యాన్ని కూల్చేసి మధ్య ఆసియాను జయించిన ఆ అజేయమైన అలెగ్జాండర్ను భారతదేశంలోకి అడుగు పెట్టకముందే ఆపేసిన ఆ శక్తి ఏంటి? ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. చూడ్డానికి రెండు వైపులా భీకరమైన శక్తులే. ఒకవైపు అలెగ్జాండర్, గ్రీస్ నుంచి ఈజిప్ట్, పర్షియా దాకా తెలిసిన ప్రపంచమంతా అతని కాళ్లకింద ఉంది. అతని సైన్యానికి ఓటమి అనే మాటే తెలీదు. మరోవైపు భారతదేశంలోని నంద సామ్రాజ్యం, అపారమైన సంపద, ఊహకందని సైనిక శక్తి ఉన్నా గ్రీకులకు వాళ్ల గురించి దాదాపు ఏమీ తెలియదు. అంటే ఇది ఒక కనిపించని శక్తితో యుద్ధం లాంటిదనమాట. ఇంతకీ ఈ నంద సామ్రాజ్యం అంత పవర్ఫుల్గా ఎలా తయారైంది? దాని మూలాలన్నీ మగధ రాజ్యంలో ఉన్నాయి. ఆ మహాసామ్రాజ్యానికి పునాదులు ఎలా పడ్డాయో ఒకసారి చూద్దాం. మగధ ఎదుగుదల వెనుక కొన్ని సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ కారణాలున్నాయి. వాళ్లకు దొరికిన అపారమైన ఇనుముతో చాలా బలమైన ఆయుధాలు చేసుకున్నారు. సారవంతమైన గంగానది పరివాహక ప్రాంతాలు లక్షలాది మంది సైనికులకు ఆహారమందించాయి. ఇక ట్రేడ్ రూట్స్ మీద వాళ్ల కంట్రోల్ వాళ్లకు బోలెడంత సంపదని తెచ్చిపెట్టింది. వీటన్నిటికన్నా ముఖ్యమైనది యుద్ధ ఏనుగులు. చరిత్రలో మొదటిసారిగా ఏనుగులను ఒక భయంకరమైన యుద్ధశక్తిగా వాడింది వీళ్లే. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ రోజుల్లో ఒక యుద్ధ ఏనుగు ఈ రోజుల్లో ఒక యుద్ధ ట్యాంకుతో సమానం. సరే, అలెగ్జాండర్ భారతదేశ సరిహద్దులకు వచ్చే టైంకి ఈ శక్తివంతమైన మగధను నందవంశం పాలిస్తోంది. వాళ్లే ఈ అపారమైన శక్తికి అధిపతుల్. నందుల బలం వాళ్ళ దగ్గరున్న డబ్బులో మాత్రమే కాదు, దాన్ని వాళ్ళు ఒక పక్కా పన్నుల సిస్టంతో సంపాదించారు. కానీ వాళ్ళ అసలు పవర్ వాళ్ళ ఆర్మీ. దాని గురించి వింటేనే శత్రువులకు వణుకు పుట్టేదట. అసలు ఆ బలం ఏ రేంజులో ఉండేదో తెలుసా? 2 లక్షలు! ఇది కేవలం వాళ్ల పదాతిదళం, అంటే కాలినడకన పోరాడే సైనికుల సంఖ్య మాత్రమే. ఒక్కసారి ఆలోచించండి, అలెగ్జాండర్ మొత్తం తీసుకొచ్చిన సైన్యం కన్నా ఇది కొన్ని రెట్లు ఎక్కువ. ఈ ఒక్క నంబరు వినగానే అతని సైనికుల గుండెల్లో ఎంత భయం పుట్టింటుందో. ఇక పదాతిదళం మాత్రమే కాదు, వాళ్లకు 20,000 మంది గుర్రపు రౌతులు, 2,000 యుద్ధరథాలు. అన్నింటికన్నా భయంకరమైన విషయమేంటంటే 3,000 యుద్ధ ఏనుగులుండేవి. గ్రీకు సైనికులు అంతకుముందు ఏనుగుల్ని చూసి ఉండొచ్చు, కాని వేల సంఖ్యలో ఒకేచోట ఒక ఆర్మీలాగా చూడటం, ఆ ఊహే వాళ్లకొక పీడకలలా అనిపించుంటుంది. ఇక్కడే కథ క్లైమాక్స్కొచ్చింది. ఏళ్ల తరబడి విజయాలతో దూసుకెళ్లిన అలెగ్జాండర్ చివరికి బియాస్ నది ఒడ్డుకు చేరుకున్నాడు. అన్నదికి ఆవలే నంద సామ్రాజ్యం. ఇక్కడే అసలు ట్విస్ట్ జరిగింది. అప్పటికే ఏళ్ల తరబడి యుద్ధాలు చేసి అలసిపోయిన అలెగ్జాండర్ సైనికులకు నదికి ఆవతలా తమకోసం ఎలాంటి సైన్యం ఎదురుచూస్తోందో తెలిసింది. తమకన్నా ఎన్నో రెట్లు పెద్దది, 1000 యుద్ధ ఏనుగులతో కూడిన ఒక భయంకరమైన సైన్యమని తెలియగానే వాళ్లు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అప్పుడే చరిత్రలో మొట్టమొదటిసారిగా అలెగ్జాండర్ సైన్యం అతని మాటకు ఎదురు చెప్పింది. మేము అలసిపోయాం, ఇల్లు కుటుంబాలను వదిలి 8 ఏళ్లయ్యింది. ఇన్నేళ్లుగా యుద్ధాలు చేసి మాలో సత్తువలేదు. ఇక ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యం అని తేల్చి చెప్పేశారు. ఇది కేవలం ఓడిపోతామనే భయం కాదు, శారీరకంగా మానసికంగా పూర్తిగా కుంగిపోవడం. చివరికి ప్రపంచాన్ని గెలవాలనుకున్న అలెగ్జాండర్ తన సొంత సైన్యం ముందు తలవంచాల్సి వచ్చింది. చరిత్ర గతిని మార్చేసిన ఆ క్షణంలో వాళ్లు వెనుదిరిగారు. నంద సామ్రాజ్యంతో అసలు యుద్ధం జరగకుండానే వాళ్ల సైనిక శక్తి గురించిన వార్తలే అలెగ్జాండర్ను ఆపేశాయన్నమాట. సరే, అలెగ్జాండర్ వెనక్కి వెళ్ళిపోయాడు. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. నిజానికి అతని తిరోగమనం ఊహించని పరిణామాలకు దారితీసింది. అసలు కథ ఇప్పుడే మొదలైంది. అలెగ్జాండర్ గెలిచిన వాయువ్య భారతదేశ ప్రాంతాల్లో ఒక పవర్ వాక్యూమ్ క్రియేట్ అయింది. అంటే అక్కడ అధికారం చెలాయించేవాళ్లు లేకుండా పోయారు. ఇది ఒక కొత్త శక్తి పుట్టడానికి సరైన సమయం. అదే టైంలో బయటకి అంత పవర్ఫుల్గా కనిపించిన నంద సామ్రాజ్యంలో కూడా లోపల సమస్యలు మొదలయ్యాయి. వాళ్ల పాలనతో ప్రజలు సంతోషంగా లేరు. అంటే కోట బయటినుంచి బలంగా ఉన్నా లోపల పునాదులు కదులుతున్నాయన్నమాట.
ఈ 2 అవకాశాల్ని అంటే అలెగ్జాండర్ వదిలి వెళ్లిన గ్యాప్ని, నందుల బలహీనతని ఒకే ఒక్కడు గమనిస్తున్నాడు. ఒక యువకుడు, ఒక మేధావి. అతనే భారత చరిత్రలోనే అతిపెద్ద సామ్రాజ్యానికి పునాది వేయబోతున్నాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి? ఆ కథేంటో బహుశా మరోసారి తెలుసుకుందాం.